అబ్బా ఏం తిండని కొంతమంది అంటుంటారు. ఇట్లా నలుగురిని పట్టించినాం అనుకోండి, నేను వీడియోలు తీయగలుగుతానా? నాలో కాన్ఫిడెన్స్ ఉంటుందా? అమ్మో ఏమనుకుంటారు, అమ్మో ఇంత పెట్టుకోగానే ఇంకా ఎన్నేస్తారు అనేది భయం పుడుతుంది. చుట్టాలలో కూడా నలుగురు ఏమనుకుంటారా, నువ్వు ఆ పని చేయి మా నలుగురు ఏమనుకుంటారమ్మా, నీకు నచ్చకపోయినా అమ్మగుడితోనే సంసారం చేయి, నువ్వు సావనైనా సావు, ఆన్నే ఉండు, నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు అనేది పక్కన పెట్టేయండి. నేను తింటున్నానా, నా రాముడికి పెడుతున్నానా అనేది మా రాముడికి తెలుసు. నేను ఇదంతా తింటున్నానా, తినే పనే చేస్తున్నానా నా కొడుక్కి తెలుసు. అంటే నా ఫ్యామిలీకి తెలిస్తే చాలు, అట్లనే మీ ఫ్యామిలీకి తెలిస్తే చాలు. ఎప్పుడైనా మనకి ఇబ్బందులు ఉంటే మన ఫ్యామిలీ మనం ఆదుకుంటుందండి, ఆ నలుగురు కాదు. ప్రతిదానికి చెప్పుకుంటే ఆ నలుగురు దేనికి నీ కష్టానికి రారు, నీ నష్టానికి రారు. నువ్వు మంచిగా బతుంటే మంచిగా బతుంది, యాడ్ నుంచి వచ్చి ఊడిపడ్డాయి, కష్టపడుతుంటే